హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే ఈ వీక్లీ పొజిషనల్ ట్రేడ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేశానో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా 29వ తారీఖు నేను బటర్ఫ్లై ఉపయోగించాను. మార్కెట్ అనేది ప్రతిరోజులాగే అనలైజ్ చేసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేనేం చేశానంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలో ఉన్నప్పుడు పుట్ బటర్ఫ్లై ఓపించిన తర్వాత మార్కెట్ అనేది పుట్ బటర్ఫ్లై అంటే నేను ఏమేమి కొన్నాను, ఈ ఏరియాలో పుట్ని బై చేశాను, ఈ ఏరియాలో పుట్ని 2 లాట్ సేల్ చేశాను, ఈ ఏరియాలో ఒక 1 లాట్ పుట్ని బై చేసిన తర్వాత మార్కెట్ అనేది మనకు ఆపోజిట్లో హెవీగా 1% మూవ్ అయింది. 1% మూవ్ అయినప్పుడు మన బ్రేక్ ఈవెన్ అనేది 1.5%కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు మనం అప్లై చేసాం కదా, ఇక్కడ ఉన్నప్పుడు అప్లై చేసామంటే 0.5% మాత్రమే బ్రేక్ ఈవెన్ ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ ఈవెన్ అనేది 1.5% ఉంది. అంటే మన యాక్చువల్గా ఈ స్ట్రాటజీలో మనకి ఈ గ్రీన్ జోన్ అనేది 400 మాత్రమే లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకు వస్తే 6000 7000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి రిస్క్ రివార్డ్ రేషియో ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఈ లాస్ ఇవ్వడానికి నేను ఓకే. అందువలన మార్కెట్ పైకి వెళ్ళినా సరే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలే. కానీ బ్రేక్ ఈవెన్ అనేది 1.5% పెరిగిపోవడం వల్ల మనం ప్యానిక్లోకి వెళ్ళిపోతాం కదా. దాన్ని ఈ బ్రేక్ ఈవెన్ అనేది ఎలా తగ్గించాను, ప్లస్ ఇది ఇలా మార్కెట్ అనేది మన అండర్లోకి వచ్చినప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని గ్రీన్ జోన్లోకి తెచ్చానో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఆఫ్టర్లో వేసి మనం ఒకసారి ట్రై చేద్దాం. మన పొజిషన్ అనేది ఈ విధంగా ఉంది. మన పొజిషన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అనేది ఈ విధంగా ఉంది. మార్కెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్న తర్వాత మార్కెట్ మన లక్ బాగుండి ఈ ఏరియాలో ఎక్కడన్నా ఉంటే మనకు 6000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఎంత మూవ్ అయినా సరే 2200 వచ్చే ప్రాఫిట్ వచ్చేటట్టుగా లాక్ అయింది. మనకి రిస్క్ అంటే ఎక్కడ ఉంది, అప్ సైడ్ మూవ్ అయితే మనకి 330 రూపాయలు పోయే ఛాన్స్ ఉందన్నమాట. 330 రూపాయలు అంటే ఓకే, నేను లాస్ని ఇవ్వడానికి కూడా సిద్ధమే. కాకపోతే ఈ లాస్ని ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ని చూడకూడదు, ఈ లాస్ని రిడ్యూస్ చేయడానికి చూడాలన్నమాట. అయితే కొన్ని అడ్జస్ట్మెంట్ చేశాను కదా, ఏ విధంగా చేశానో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మొదటగా నేను వేసిన ట్రేడ్ ఏంటంటే పుట్ బటర్ఫ్లై కదా, అది ఏ విధంగా వేసానో ఒకసారి చూద్దాం. ఇది ఆల్స్ట్రా బిల్డర్. యాక్చువల్గా ఫస్ట్ బటర్ఫ్లై అనేది ఈ విధంగా చేశాను. అంటే నేను ఫస్ట్ ఏం చేశాను, ఈ ఏరియాలో అంటే కరెక్ట్గా మార్కెట్ అనేది 22,500 ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను దాన్ని డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ని పుట్ బటర్ఫ్లై చేశాను. పుట్ బటర్ఫ్లై అంటే 22,450 పుట్ని బై చేశాను. అదేవిధంగా ఈ సెంటర్లో 22,350ని 2 లాట్ సెల్ చేశాను. 2 లాట్ సెల్ అంటే 1 లాట్ చెప్తున్నాడు, 2 లాట్లు కాబట్టి 4 లాట్ సెల్ చేశాను. అదేవిధంగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇంకా మార్కెట్ డౌన్కి వెళ్ళి 22,250 పుట్ని 2 లాట్లు బై చేశాను అనమాట. ఈ విధంగా ఉంది. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంది, యాక్చువల్గా మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 4500 వస్తుంది. అంటే మన లక్ బాగుండి మార్కెట్ అనేది ఈ ఏరియాలో మే 9లో ఎక్స్పైరీ అయిందంటే మనకి 4500 వస్తుంది. లేదు మార్కెట్ అనేది మనకు అనుగుణంగా జరగకుండా ఆపోజిట్ మూవ్ అయితే మనకి 450 రూపీస్ పోయే ఛాన్స్ ఉందన్నమాట. మనం దీనికి ఉపయోగించిన క్యాపిటల్ ఏంటంటే 45,000 కదా. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మనకేం చేసింది, మార్కెట్ ఎక్కడ ఉన్నప్పుడు మార్కెట్ అనేది 1% మూవ్ అయింది. 1% మూవ్ అయ్యి మార్కెట్ అనేది ఈ ఏరియాలోకి వచ్చింది అనమాట. ఈ ఏరియాలోకి వచ్చే బ్రేక్ ఈవెన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అంటే 1.5% ఉంది. 1.5% ఉంటే మనకి ఇది మార్కెట్ 1.5% దూరం ఉంది కాబట్టి ఈ బ్రేక్ ఈవెన్ అనేది రిడ్యూస్ చేయాలి అనేది మన టార్గెట్ అనమాట. రిడ్యూస్ చేయాలంటే మార్కెట్ మనకు అనుగుణంగా వచ్చినా సరే బ్రేక్ ఈవెన్ అనేది రిడ్యూస్ చేస్తే మన జోన్లోకి రావడానికి ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి నేనేం చేశానంటే నెక్స్ట్ ఈ ఈ లెగ్ని ఎగ్జిట్ అయిపోయి ఇది లాస్లో ఎగ్జిట్ అయిపోయి 22,450 ఎగ్జిట్ అయిపోయి 2 స్ట్రైక్స్ అప్ సైడ్ వెళ్ళి 22,550 కాడ పుట్టును బై చేశాను మళ్ళీ. అప్పుడు ఎలా ఉందో పే ఆఫ్ గ్రాఫ్ ఒకసారి చూద్దాం.
యాక్చువల్గా పే ఆఫ్ క్రాప్ ఇలా ఉంది. ఇలా ఒక లెగ్ని ఆపోజిట్ లో ఉన్న లెగ్ని మనము ఇది ఎగ్జిట్ అయిపోయి 22,450 పిఈ ఎగ్జిట్ అయిపోయి 22,550 పిఈని మళ్ళా బై చేశాను 2 క్వాంటిటీ తోటి. బై చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇంతకుముందు 6,000 ఉంటే 6,800 ఉంటే ఇప్పుడు 8,700కి వచ్చింది. అంటే ఇదేం వచ్చింది, 1:6 వచ్చింది. కాకపోతే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా లాస్ కూడా ఇంక్రీజ్ అయింది. లాస్ అనేది మనకి ఇందాక 450 మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమైంది, లాస్ జోన్ అనేది 1,300 వరకు వచ్చింది ఇయర్లీ. అంటే లాస్ ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇది 1% రిడ్యూస్ అయింది అనమాట. అంటే 1:5 నుంచి ఇంకా రిడ్యూస్ అయింది ఈ బ్రేక్ ఈవెన్ అనేది. రిడ్యూస్ చేయడం కోసము లాస్ని ఇంక్రీజ్ చేసాము, అదే విధంగా ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసాము. ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఫేవర్గా జరిగింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ నుంచి ఈ 500 ఇది ఎగ్జిట్ అయిపోయి ఏది 450 ఎగ్జిట్ అయిపోయి 22,550 కాడ ఫుట్ని సేల్ చేసాము. ఈ ఏరియాలో ఫుట్ని సేల్ చేసాం. అంటే ఈ బ్రేక్ ఈవెన్ అనేది తగ్గింది. ఇప్పుడు మార్కెట్ మన అండర్లోకి వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే మనం గ్రీన్ జోన్లోకి ఇప్పుడు లాస్ కూడా ఇంక్రీజ్ అయింది. 400 నుంచి మన లాస్ ఎంత ఇంక్రీజ్ అయింది, 1,300కి వెళ్ళిపోయింది. లాస్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా మనం ఈ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. కానీ ఇంత లాస్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇది ఇంతటితో సరిపోతుంది. కానీ ఇంత లాస్, ఒక లాట్ మీద ఇంత లాస్ ఇవ్వడానికి నేను అగ్రి కాలేదు కాబట్టి మార్కెట్ మనకు ఫేవర్లో వస్తుందని చెప్పి మళ్ళీ ఏం చేశాను, దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఈ లెగ్ని, అంటే మార్కెట్ మనకు ఫేవర్లో వస్తుంది. మార్కెట్ అనేది స్లోలీ అట్లా వస్తుంది. మార్కెట్ వస్తున్నప్పుడు ఆల్రెడీ మనకి ఎక్కడ ఉంది, నేనేం చేశాను, మళ్ళీ ఈ లెగ్ ఎగ్జిట్ అయిపోయి 550 కాడ మళ్ళీ ఎగ్జిట్ అయ్యి 22,550 కాడ, ఇది 550 కదా, ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేనేం చేశానంటే 22,550 ఫుట్ని ఎగ్జిట్ అయిపోయి 22,550 ఫుట్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 22,550ని మళ్ళా సేల్ చేశాను. మళ్ళీ మనం బై చేసాం. ఆ ఫుట్ని చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ అనేది మార్కెట్ అప్పటికే ఎడ్డి మనీ కడుపు చేసింది. మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఉంది ప్రజెంట్. కాకపోతే ఇక్కడ వచ్చిన లాస్ ఏంటంటే ఈ ప్రాఫిట్ అనేది రిడ్యూస్ అయింది. అంటే యాక్చువల్గా ఇందాక 8,700 ఉంది, 8,700 ఉండదు, ఇప్పుడు 7,160కి వచ్చింది. అదేవిధంగా లాస్ అనేది ఇందాక 1,300 ఉంటే ఇప్పుడు అనేది 1,300 నుంచి 300కి వచ్చింది. అంటే ఈ లాస్ ఇవ్వడానికి నేను ఓకే. మార్కెట్ ఒకవేళ మనకి ఫేవర్ జరిగి ఈ ఏరియాలోకి వస్తే మనకి 7,000 వచ్చేసా 7,000 వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మార్కెట్ అనేది ఇంకా హెవీగా ఫాల్ జరిగితే కూడా మనం అనేది 2,000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మనకి 2,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇప్పుడు స్ట్రాటజీ. ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా రన్నింగ్లో ఉంది. రేపు మార్కెట్ మనకు అనేది అనుగుణంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది రేపు ఇప్పుడు లోస్ వస్తుంది కదా, ఇక్కడ లో క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది, ఇక్కడ క్రియేట్ చేసింది. ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళా కొత్త లో క్రియేట్ చేస్తే మనం అనుకున్నట్టు ఫేవర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ జోన్లో ఎక్కడున్నా సరే మనం ప్రాఫిట్ జోన్లో ఉంటాం. ఒకవేళ మార్కెట్ మనకు ఆపోజిట్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి 300 లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాస్ ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే మనం 1 ట్రేడ్ 2 ట్రేడ్ 3 ట్రేడ్ 4 ట్రేడ్ 4 ట్రేడ్లు లాస్ అయినా సరే ఒక్క ట్రేడ్ మనం అనుకున్నట్టు జరిగితే 8,000 ప్రాఫిట్ వస్తుంది, హెవీగా ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఎలక్షన్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది హెవీ వాలటాలిటీ ఉంటుంది. అందువల్ల నేను రిస్క్ చేయదలుచుకోలేదు కాబట్టి రిస్క్ లెస్ స్ట్రాటజీ ఉపయోగించాను, పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ. ఇది ఈ లాస్ని కూడా మనం కవర్ చేయొచ్చు. అది ఓకే, లాస్ని కవర్ చేయాలనుకుంటే అది కూడా కవర్ చేయగలుగుతాం. అది ఎట్లా అంటే ఒకవేళ మనకు ఫేవర్ జరిగితే ఓకే, జరగకపోతే కూడా ఆ లాస్ని మనం లాస్ని రిడ్యూస్ చేసుకోవచ్చు అనమాట, గ్రీన్ జోన్లోకి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఎంత లాస్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి, 300
330 వచ్చే మార్కెట్ ఛాన్స్ ఉంది కాబట్టి ఒక లాట్ సైజు 25. నిఫ్టీ అంటే 25 కదా, నిఫ్టీ అంటే 25 కాబట్టి 13 పాయింట్లు మనం కవర్ చేయగలగాలి. 13 పాయింట్లు కవర్ చేయడం అంటే 13 పాయింట్లు మనం కవర్ చేయడం అంటే ఇప్పుడు యాక్చువల్గా పుట్ ఇట్లా అయినా ఉపయోగించుకోవచ్చు. 13 పాయింట్లు 1 లాట్ ఇక్కడ తీసుకుంటే 1 లాట్ సెల్ చేస్తే ఆటోమేటిక్గా 13 పాయింట్లు కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది ఎంత అప్ సైడ్ వెళ్ళినా డోంట్ వరీ, మనకు భయం లేదు. మార్కెట్ అనేది ఎంత అప్ సైడ్ వెళ్ళినా మనం 0 లాస్లో ఉంటాం. మార్కెట్ అనేది ఒకవేళ ఈ ఏరియాలో ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఈ ఏరియా లోపల ఎక్కడున్నా సరే మార్కెట్ అనేది మనకి 7,500 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఈ ఏరియాలో మనకి 500 వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ఏరియాలో ఉన్నా కూడా 2,500 వస్తుంది. అలా అనమాట మార్కెట్ని. జీరో స్ట్రాటజీ, దీన్ని మార్కెట్ మూవ్ని బట్టి మనం డైనమిక్గా మార్కెట్ మూవ్ అయ్యింది కాబట్టి దాన్ని ప్రతిరోజు మనం దానికి